హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. చాలామంది కపుల్ వాళ్ళ ఫర్టిలిటీ ఇష్యూస్తో వచ్చినప్పుడు కొంతమందికి మీకు ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేసినప్పుడు చాలామంది భయపడేది దేని గురించి అంటే, డైలీ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి, దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా, ఎందుకు ఈ ఇంజెక్షన్స్, మరి టాబ్లెట్స్ ఇవ్వకూడదా అని చెప్పి అడుగుతుంటారనమాట. సో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఇంజెక్షన్స్ లేకుండా చేయవచ్చా, ఇంజెక్షన్స్ అనేది ఎందుకు అవసరము అనేది ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము న్యాచురల్ సైకిల్, మెన్స్ట్రల్ సైకిల్ని మనం గమనించినట్టయితే మనం ముందుగా అసలు ఏం జరుగుతుంది న్యాచురల్గా మన మెన్స్ట్రల్ సైకిల్లో అనేది తెలుసుకోవాలి. ఇంజెక్షన్స్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి తెలుసుకోవాలి అంటే, సో న్యాచురల్ మెన్స్ట్రల్ సైకిల్లో ఏమవుతుందంటే, మనకి న్యాచురల్గా అండాశయాలలో 2వ రోజు 3వ రోజు పీరియడ్ వచ్చిన తర్వాత చూసినప్పుడు కొన్ని చిన్న ఫాలికల్స్ ఉంటాయన్నమాట. వాటిని మనము యాంట్రల్ ఫాలికల్స్ అని అంటాం. సో దాంట్లో మనకి ఇటు కొన్ని ఫాలికల్స్ ఉంటే మనకి అందులో ఒక్కటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ప్రభావంతో ఓన్లీ 1 ఫాలికలే సెలెక్ట్ అవుతుంది. దాన్ని డామినెంట్ ఫాలికల్ అంటారు. సో ఆ ఫాలికల్ మాత్రమే సైజ్ పెరిగి ఆ ఫాలిక్యులర్ వాల్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి దాంట్లోంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. అంటే ఒకటే ఎగ్ ఓవులేషన్ అవుతుంది అనమాట. సో అలా మనకి న్యాచురల్గానే మనకి బాడీలో మెకానిజం అనేది సెట్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఐవీఎఫ్ ప్రాసెస్ చేయాలి అని అనుకున్నప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి అంటే, మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావాలి మనకి. అంటే మన టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 to 12 ఎగ్స్ అయినా వస్తే బెటర్ అన్నట్టు. సో అలా 10 to 12 ఎగ్స్ రావాలి అని అంటే మనకి ఈ డాక్టర్ దేనికి టార్గెట్ చేస్తారు అని అంటే, మనకి యాంట్రల్ ఫాలికల్స్ అయితే ఎన్నైతే ఉంటాయో, అంటే టోటల్గా ఒక 10 to 12 యాంట్రల్ ఫాలికల్స్ అనేవి ఉంటే అవన్నీ కూడా పెరగాలి అని అంటే మనము అవుట్ సైడ్ నుండి హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అవన్నీ పెరిగితేనే 10 to 12 ఎగ్స్ వస్తేనే మనకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావాలి, ఆ మంత్లో ఉన్న ఫాలికల్స్ అంటే అన్నీ కూడా డెవలప్ అవ్వాలి అని అంటే మనకి మన బాడీలో సిక్రెట్ అయ్యే హార్మోన్స్ సరిపోదు. సో అవుట్ సైడ్ మనం బయట నుంచి ఆ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ ఫాలికల్స్ అన్ని పెరుగుతాయి అన్నమాట. న్యాచురల్గా ఏమవుతుంది, ఒకటే ఫాలికల్ పెరుగుతుంది, మిగతా అన్ని చనిపోతాయి. మళ్ళీ సెకండ్ డేకి మళ్ళీ యాంట్రల్ ఫాలిక్యులర్ పూల్ అనేది మళ్ళీ ఓరీలో వస్తుంది. అలా మనకి ప్రతి నెల ఒక్క అండం మాత్రమే విడుదలవుతుంది. కానీ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనకి చాలా ఎగ్స్ కావాలి, అందుకని చెప్పి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి ఏంటి అని అంటే, హార్మోన్ ఇంజెక్షన్స్, FSH అండ్ LH హార్మోన్స్ కాంబినేషన్ ఉన్న ఇంజెక్షన్స్ అనేవి డైలీ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఆ మంత్లో ఉన్న ఫాలికల్స్ అన్నీ పెరుగుతాయి అన్నమాట. సో ఎందుకు మరి టాబ్లెట్స్ ఇవ్వచ్చు కదా, ఈ టాబ్లెట్స్తో మనకి ఇలా అన్ని ఫాలికల్స్ పెరిగేలాగా చేయండి, మాకు ఇంజెక్షన్స్ వద్దు అని చెప్పి అడిగితే, మార్కెట్లో అవైలబుల్ ఉన్న టాబ్లెట్స్తో కూడా ఏ రకంగా కూడా ఇలా అన్ని ఫాలికల్స్ డెవలప్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడున్న మన టాబ్లెట్స్తో ఓన్లీ 1, 2 or 3 ఫాలికల్స్ మాత్రమే వస్తాయి. కానీ అన్ని ఫాలికల్స్ డెవలప్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా హార్మోన్ ఇంజెక్షన్స్, వాటితో పాటుగా సప్లిమెంట్గా మనం టాబ్లెట్స్ ఇవ్వచ్చు. కానీ ఓన్లీ టాబ్లెట్స్తో మనం అన్ని ఫాలికల్స్ పెరగడంకి చేయడం అనేది సాధ్యం కాదు. ఒక వెరీ రేర్ సిచ్యువేషన్స్లో ఎలా అంటే, ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్లో యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది, ఒక 2-3 ఎగ్స్ మాత్రమే ఉన్నాయి, లేదంటే AMH వాల్యూస్ బాగా లో ఉన్నాయి అన్న వాళ్ళలో మనము ఓన్లీ టాబ్లెట్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ రొటీన్గా అందరికీ మాత్రం ఇంజెక్షన్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంజెక్షన్స్ తీసుకోవడానికి కూడా భయపడకూడదు. ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్ అనేవి, హార్మోన్ ఇంజెక్షన్స్, మనం ఆ ఇంజెక్షన్స్ ఇచ్చే నీడిల్ అనేది చాలా సన్నగా ఉంటుందన్నమాట. పెయిన్ అనేది కంపారిటివ్లీ చాలా నెగ్లిజిబుల్, తక్కువ పెయిన్ ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడానికి భయపడకూడదు. సో మరి ఎందుకు ఇన్ని ఎగ్స్ రావాలి? ఇప్పుడు మనకి ఒక ఎగ్, ఒక స్పర్మ్ ఉంటే సరిపోతుంది కదా ఫర్టిలైజేషన్కి, ఎంబ్రియో రావడానికి. మనం ఐవీఎఫ్ ప్రాసెస్ చేసినప్పుడు ఎందుకు ఇన్ని ఎగ్స్ రావాలి అని అడగొచ్చు. సో ఎందుకు మనకి ఒక 10 to 12 ఎగ్స్ మన టార్గెట్ అంటే, మనం కలెక్ట్ చేసిన అన్ని ఎగ్స్ కూడా క్వాలిటీ
లో అన్నీ కూడా మెచ్యూర్ ఎగ్స్ ఉండకపోవచ్చు. అండ్ మనం తీసిన ఎగ్స్లో మనకి స్పర్మ్ కలిపితే ఫర్టిలైజేషన్ రేట్ అనేది ఓవరాల్గా మనం గమనిస్తే ఇన్ని సంవత్సరాల నుండి మనం చేసిన స్టడీస్ వీటన్నిటితో మనం గమనిస్తే ఏంటంటే ఫర్టిలైజేషన్ అనేది ఓన్లీ 70% ఉంటుందన్నమాట. సో మళ్ళీ దాంట్లో మనకి ఎంబ్రియో కన్వర్షన్ రేట్ అనేది చూస్తే ఓన్లీ 30 to 40% ఎంబ్రియో కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి ఒక 10 to 12 ఎగ్స్ అనేవి వస్తే మనకి డే 5 ఎంబ్రియోస్ రావాలి అంటే దాంట్లో ఓన్లీ 3 to 4 ఎంబ్రియోస్ మాత్రమే మంచి క్వాలిటీ డే 5 బ్లాస్టోసిస్ట్ అనేది రావచ్చు. సో అలా 3-4 అన్న మినిమం మనకి బ్లాస్టోసిస్ట్ వస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందువల్ల మనము అన్ని ఫాలికల్స్ డెవలప్ చేయడానికి ఈ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చేయించుకునే ముందు ఇలా ఇంజెక్షన్స్ అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మనకి అన్ని ఫాలికల్స్ పెరిగి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ అనేవి తయారవుతాయి అన్నమాట. సో ఎప్పుడైనా మీరు ప్రాసెస్కి వెళ్ళాలి అనుకుంటే ఇంజెక్షన్స్ తీసుకోవడానికి భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ.